ఇదిగోదండి, ఈరోజు నేను కోసిన వంకాయలు, కొన్ని దొండకాయలు వెళ్ళినాయి. ఇంకా నేను ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం కరివేపాకు తెంపుకొని వెళ్తుంటానండి. ఎందుకంటే మనకు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదండి. ఎలాగో మనం రోజు వాటరు పోయడానికి వస్తాము మొక్కలకి. ఇంకా తోటకూర ఆల్రెడీ ఇంట్లో చాలా ఉందండి కోసింది. ఇప్పుడు కూడా కొంచెం మళ్ళీ నేను పోస్తూ ఉంటే ఆల్రెడీ ముదిరిపోద్దండి. ఇది ముదిరిపోతే అంత బాగుండదు అనేసి నేను ఎమ్మటెమ్మటే తెంచేస్తుంటాను. ఇదిగో ఇదంటే పాయల కూర అండి. పాయల కూర ఇంకా ఇందులో గంజలి కూర కూడా మిక్స్ ఉందండి. కొన్ని ఎక్కువ అంటే మన మొక్కలు పెరుగుదల కాకుండా పెరగనివ్వకుండా మన మొక్కల్లో ఇవి ఆకుకూరలు వస్తుంటాయి కదండి. వాటిని మీరు ఎమ్మటెమ్మటే కోసేసుకోవాలండి, ఉంచకూడదు. ఉంచినట్టుంటే మళ్ళీ ఆ పెద్ద మొక్కలు కూడా పెరగవు కదండి. అందు గురించి నేను ఇలా కోసేస్తూ ఉంటానండి. ఈరోజు వీడియోనైతే ఇంతేనండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ధన్యవాదములు.